నీ హృదయం, బాగులేనటువంటి నీ హృదయం, నలిగిపోతున్నటువంటి నీ హృదయాన్ని నాకు ఇస్తే ఆ హృదయాన్ని నేను బాగు చేస్తా, సరిచేస్తా, ఆ హృదయంలో నీ నివాసం చేస్తా, నా వెలుగునుంచుతా, నీకు మేలుని, సమృద్ధిని, కొదువులేని జీవితాన్ని, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన హృదయాలను అడుగుతున్నాడు, మన హృదయాలను ఇవ్వట్ల. హృదయములు ఎంతో వేదనలు, చింతలు, బాధలు, అనేకమైన వాటి నివాసాలు చేసుకుంటూ ఉంటూ. కాబట్టి మన జీవితాలు అన్ని కొదువులే, అన్ని కొరతలే, అన్ని ఇరుకులే, అన్ని ఇబ్బందులే. ఇవ్వాల్సినటువంటి హృదయాన్ని దేవుని ఇవ్వకుండా పై భక్తిని, పై భయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని సన్నిధిలో ఆ రీతిగా కాకుండా ఈ దినాన హృదయము బహు ఘోరమైనదిగా, వ్యాధి కలిగినదిగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ హృదయాన్ని మనం ఇచ్చేవారుగా ఉండాలి.